చర్చికి వచ్చి వాక్యమును హృదయంలో నింపుకొని వెళ్తే నువ్వు సాతాన్ని, లోకాన్ని జయించగలవు. ఎందుకంటే వాక్యము చేత నువ్వు నింపబడితే దేవుని చేత నింపబడ్డావని అర్థం. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చాలు, అంతే. మీరేదో పెద్ద పెద్ద సబ్జెక్టులు ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ మట్టుకు నువ్వు బ్రతకడానికి వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ వాక్యం ఎంతగా నీకు సహాయం చేసిద్దంటే, నువ్వు శోధనలో పడిపోయే ముందు ఈ వాక్యం నీలో మరలా రిపీట్ అయింది. శోధనలో పడకుండా వాక్యం నిన్ను కాపాడిద్ది. అదే దైవజనుడు ఏమన్నాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపం.